చెప్తుండ్లే యాయంను బైక్ మీద ఎక్కించుకోపోతా అంటాడు. అవునే వదినా సూరప్ కొడుకు యాయంను లేపుకోపోయినాడంట. సూరప్ కొడుకు ఎవరినో లేపు పెళ్లి చేసుకున్నాడంట. అవునా? ఆ సూరప్ కొడుకున్నాడే పట్నంలో యాయమ్మతోనే కాపురం పెట్టినాడంట. పిల్లలు కూడా ఇంటారు. ఏ నరసయ్య అన్న మన సోరయ్య కొడుకున్నాడు కదా, పట్నంలో జనం తీసుకొచ్చి కాపురం పెట్టాడంట. అయ్యో ఆతి కావాలని చెప్పి ఏదో గొడవ పడుతున్నాడట. అవునా? ఏంటి సర్పంచ్ గారు? ఏంట్రా నర్సిగా ఊళ్ళో కౌరులేంటి? సూరన్న కొడుకున్నాడు కదండి, అతను వచ్చి టౌన్ లో అమ్మాయిని పెళ్లి చేసుకుని కాపురం పెట్టి ఇప్పుడు వాళ్ళ నాన్నతో వచ్చి ఆస్తి తగాదాలు పంచమని గొడవ వేసుకుంటున్నాడు అంటండి. ఈ సూర్యగాడు ఉన్న సార్ ఉన్నాడు. ఈ సూర్యగాడు పని ఏంటి చెప్తా నాకు. రేయ్ సూరిగా, ఏంటి నీ కొడుకు ఎవరినో ప్రేమించి కొడుకు దేనో పెళ్లి చేసుకుని నీ ఆస్తి కోసం తగాదా కోసం వస్తున్నాయంట? అట్లాంటిది ఏం లేదయ్యా. లేదంటావేంట్రా? నా కొడుక రేపొద్దున పంచాయతీకి రండి, నువ్వు కొడుకు. ఏం 10 వాళ్ళు తోడేకుండా ఊరికే కూకుండావా? వినపడుతుందా లేదా? ఎవరు రాదే? ఆ పట్టణంలో నుండి తీసుకొచ్చి ఇంట్లోకి తీసుకురారా, ఇంట్లోనే పెట్టుకుందాం రారా. ఏం పై ఎవరు చెప్పు? తలకాయం పని చేస్తుందా లేదు? నీక తలకాయం చెడిందా? నాకంతా తెలుసురా, ఊరంతా కోడే కూస్తా ఉందిరా. ఎవరు నువ్వు ఉంచుకున్నావంట? లే, నా ఆస్తి అంతా నీదే కదరా. యావరించి కూడా చెప్పినప్పుడు నీకే నాకెవరున్నారా? ఇప్పుడే వచ్చి ప్రెసిడెంట్ చెప్పాడురా, రేపు పంచాయతీకి పోవాలంటరా. మన ఇద్దరు పంచాయతీలో నిలబడాలంటరా. సరళ పంచాయతీలో చూసుకున్నాము. నా కొడుకు ఏమేమి వాకినాడో ఒక్కొక్క లంజా కొడుకుని ఎగరేస్తుండ్లకు నరకుతాయి అమ్మ. ఏమి కర్మ చేస్తున్నాడురా నేను. అసలు ఏం జరిగిందంటే జిగరి 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 ఏమన్నా ఏం పని? ఏం పని లేదు మామ, బేజారు అవుతా ఉంది. చిన్న కన్నా అక్కడ టూకే పదం పదం మామ, నాకు ఎట్లా బేజారు అవుతా ఉంది. టవల్ మామ చెల్లైతే కొప్పుకుందామా. నిజానికి ఏం జరిగిందనేది ఎవ్వరికి అవసరం లేదు. బయటికి వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చేలోపు పుకార్లు షికార్లై మనకంటే ముందు చేరతాయి.